మీ నామములో మా ప్రియులు సహోదరుని స్తోత్రములు. ఈ సంవత్సరములో దినవృత్తాంతములు 13వ అధ్యాయము 14వ వచనం. మొదటి దినవృత్తాంతములు 13-14. దేవుని మందసము ఓబేదేదేవు ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఓబేదేదేవును ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. ఇల్లు, గృహము, విత్తము, ఇతరులిచ్చు స్వాస్థ్యము. కీర్తనలో ఒక మాట ఉంది, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారు ప్రయాసము, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి వారు మేలుకొని ఉండటం కూడా. మన దేశపు శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఆమెకు రక్షణగా ఉండవలసిన రక్షక బట్టి ఆమెకు కాల్చి యెహోవా పట్టణమును కాపాడని కనుక గృహము, విత్తము, ఇతరులు ఇచ్చే స్వాస్థ్యము కనుక ఆ ఇంటిని బట్టి ప్రభుని స్థితించాలి. బయట తిరుగుతూ ఉంటారు కదా, కొందరికి లక్షల జీతాలు, కొందరు ఆఫీసర్, వారు ఇప్పటికీ అద్దె ఇళ్లలోనే కాలం గడుపుతున్నారు. డికేడ్ అయినట్టు సొంత నివాసం అనేది లేదు. అయితే దేవుడు ఆశ్చర్యకరంగా ఒక విధంగా లారీ ద్వారా నష్టపోయినను దేవుని మహాకృపను బట్టి ఒక విధంగా వడ్డీలు కడుతూ అదే సమయంలో దేవుడు ఆశ్చర్యకరంగా ఒక చక్కని గృహాన్ని ఇచ్చాడు అంటే దేవుని ఇక్కడ అంటున్నాడు, మందసము ఓబేదేదేవు ఇంటిలో ఉండగా అతనిని, అతని ఇంటి వారిని, సమూయేలు గ్రంథంలో మరొక మాట ఉంది, అతనికి కలిగిన దానంతటినీ యెహోవా ఆశీర్వదించాడు. మందసము పాత నిబంధనలో దేవుని సన్నిధికి, దేవునికి గుర్తు. దేవుడు ఏ ఇంటిలో ఉంటాడో ఆ ఇంటిని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. ఆ దినాలలో దేవుని మందసానికి భయపడి ఇశ్రాయేలీయులు ఎవరు చేర్చుకున్నారు. కానీ ఓబేదేదేవు మా ఇంటిలో ఉంచండి. ఆ మందసం యొక్క విలువ అతనికి తెలిసి కనుకనే మా ఇంట్లో ఉంచండి. ఎప్పుడైతే దేవునికి స్థానం ఇస్తామో దేవుడు ఆశ్చర్యకరంగా ఆశీర్వదిస్తాడు. రోమా ప్రభుత్వంలో జైలరు అధికారి దేవుని భక్తులను మనసారా గాయాలు పాలు చేసి వారు ఎక్కడ తప్పించుకొని పోతారని బొండ వేసి బిగించి ఆ గాయాలలో ఆ రక్తము కారుచున్న సమయాలలో భక్తులు వారు ప్రార్థించారు, పాటలు పాడారు. ఆ అన్యుని యొక్క అధికారి గొప్ప సంఘటన చూశాడు. అంతలో ఆకస్మికముగా గొప్ప భూకంపము వచ్చి చెరసాల పునాదులే
అదిరిపోయి, అందరి బంధకములు కూలిపోయి, అధికారి బెంబేలేదు. ఇక వారిని పిలిచి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచును, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించరు. మానవుడు పాపములో పుట్టి, పాపములు పెరిగి, పాపములు జీవిస్తూ పాప పరిహారము కొరకు అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేస్తుంది. మానవ ప్రయత్నములు దేవుని దృష్టిలో మనకి ప్రేమికలు గనక దేవుడే లోకమును ప్రేమించి సర్వ ప్రజల పాప నివారణ కొరకు ఆయన శిలువలో పడియాలి. ఆయన నామమందు విశ్వాసముంచు వాడెవడో ఆయన నామం మూలముగా వారికి పాపక్షమాపణ. ఈ అధికారి దేవుని వాక్యం విన్నప్పుడు అతని ఇంటి వారు రక్షణ పొంది రక్షించబడ్డారు. అపోస్తలుల కార్యాలు 16:31. ఇక 33వ వచనములో వారు బాప్తిసం పొందారు. రక్షించబడమే కాదు, మారు మనసు పొందడమే కాదు, బాప్తిసము కూడా పొందారు. బాప్తిసం ఎందుకు? బహిరంగ సాక్ష్యము. యేసు ప్రభు నా పాపముల కొరకు, నా దోషముల కొరకు, నా అపరాధముల నిమిత్తం ఆయన చనిపోయి లేచాడు. ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల పాతవి గతించెను, ఇదిగో సమస్తమును కొత్తవాయెను. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనల్ని నీతిమంతులుగా తీర్చుటకై ఆయన లేపబడి బాప్తిసం పొందడమే కాదు, దేవుని ప్రజలతో ఆనందించిన అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో 33 తర్వాత 33 ఆ రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యొక్క విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించాడు. భక్తులతో కలిసి ఆనందం అండి. అయ్యా అధికారి దైవజనులను తన ఇంటికి పిలిపించి నిజంగా దేవుడు గొప్పవాడు. మేమేదో అనుకున్నాము కానీ అందరికీ తన ఇంటి వారితో ఆనందించి. సామెతల గ్రంథం లేదంటే అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 24వ వచనం. అని నీ మాటల కొరకు మేము వినుటకు ఇక్కడ కూడుకొని ఉన్నాము అంటారు. ఆ మాట చూడండి. అప్పుడు అతడు అన్ని జాతి వారితో సంభాషణ చేయగలిగినను వాడిని ముట్టుకుంటాయను. యూదునికి ధర్మం కాదని మీకు తెలియదా? అయితే ఏ మనుషుడును నిషేధింపదగిన వాడెవడైనను కాడని అపవిత్రుడు అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు.
సువార్తను అందించిన గృహం కొర్నేలు. మన కుటుంబమే కాదు, కొర్నేలు ఏం చేశాడు? తన బంధువులను ముఖ్య స్నేహితులు. ఇక్కడ మేమందరం ఎందుకు కొడుకొని ఉన్నామంటే నువ్వు ఏ మాటలు సెలవించు, ఆ మాటల వలన మేము రక్షణ పొందుతాం, ఆ మాటల వలన మేము మారు మనసు పొందుతాం. ఎందుకంటే దేవుడితే చెప్పింది, పలానా వాడిని పిలిపించుకో, నీ ధర్మకార్యాలు దేవుడి సన్నిధి జ్ఞాపకార్థంగా చేరాయి. కానీ నువ్వు ప్రభు సువార్తను అందించిన గృహం కొర్నేలు గృహం, సువార్తను అందించిన లుదియా గృహము, ఆతిథ్యమిచ్చే గృహము. లుదియా గొప్ప వ్యాపారస్తురాలు, ఆసియా ఖండంలోనే. యేసుక్రీస్తు నుండి విశ్వాసం ఉంచిన తర్వాత దైవజనులను ఆహ్వానిస్తుంది. 16వ అధ్యాయం 15వ వచనం అపోస్తలుల కార్యాలు. ఆమెయు నా ఇంటికి వచ్చి దైవజనులు ఏం చేస్తుంది? నా ఇంటికి రండి. ఇప్పుడు అంటున్నారు వస్తున్నాడు, మొన్ననే కదా కానిపించినారు, మళ్ళీ అప్పుడే వస్తున్నాడు. ఏం పని పాటలేదు, అయినా వీళ్ళు కూడా చిన్నగా వెళ్ళి ఈ మధ్య తక్కువ ఇది సంపాదన సేవ కాదు, ఆత్మల సేవ ఇది. ఆత్మల పట్ల భారం కలిగిన సేవ ఇది. ఇది విశ్వాసంతో కూడుకునే సేవ ఇది. ఇది పరలోక సంబంధమైన సేవ ఇది. వృత్తిపరమైన సేవ కాదు. ఈ ఆధ్యాత్మిక జీవితంలో వృత్తికి ఎన్నో కుల వృత్తులు ఎన్నో దొరుకుతాయి, కానీ ఇచ్చిన వాడి గుణాతి సేవలను ప్రచురించే సేవ ఇది. లుది అంటున్నది, నేను దేవుని యందు విశ్వాసము గల దానిని చెప్పి దైవజనులను ఆహ్వానించిన స్థలం. అబ్రాహాము ఆహ్వానించాడు, అలాగే సునే పట్టణస్థురాలు మన ఇంటికి వచ్చుచు పోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడని నేను మిక్కిలి బలవంతం చేసింది. ఈ మార్గము గుండా మీరు వచ్చినప్పుడు మా ఇంటి దర్శించుకోవాలి. ఆతిథ్యమిచ్చే గృహం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనం. నీతిమంతుల నివాసము ఆయన వర్ధిల్ల చేయును. 3:33. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించే కుటుంబం, ఆయన ఆశీర్వదించువాడు. అందుకని నీతిమంతుల గుడారములలో రక్షణ గూర్చిన ఉదయకాల ప్రార్థన, రాత్రికాల ప్రార్థన, పిల్లల క్షేమం కొరకు తల్లిదండ్రులు ఇద్దరు చేతులు ఎత్తి ప్రభువుని అడగాలి. మన సంతోషం అయిపోయినాయి. ఇక వాళ్ళని ఒక ప్రయోజకులుగా వారి వారి ఇంటికి అప్పచెప్పే వయసులో మనం ఉన్నాం. అంటే యేసు ప్రభువా, ఇదిగో నా పిల్లల జీవితం, నా కుమారుని జీవితం, అయ్యా ఈ ఇంటిని వర్ధిల్ల చేసి, ఈ ఇంటిని ఆశీర్వదించి, ఇదిగో నా పిల్లలకు కావలసిన నువ్వు దయచేయి ప్రార్థన.
లేదని నీకు తెలియదా? ఎప్పుడు నన్ను అడుగుతాడో ప్రార్థన చేయి అని. యోగు ప్రార్థన చేశాడు. యెరూషలేము కుమార్తె కూడా ప్రార్థన చేశాడు. ప్రేమించిన మాత్రం మా ప్రియ సాయి బండ విషయం కుమార్తెలు కుమారుని బట్టి నిలుచుకోతున్నాను. రాజరత్నం గారు వారి కుటుంబ సభ్యులను దీవించండి. చిన్న వారి కుటుంబ సభ్యులను దీవించండి. మార్కండ వదిలిన కుమార్తెల వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దయచేయండి. యోహాను ఆయన భార్య వారి పిల్లలను మరియమ్మ భర్త వారి కుమారుని దీవించండి. కుమార్తె కుటుంబాన్ని దీవించండి. ఇదిగో మా ప్రియులు నైనా మా ప్రియులకు ఇచ్చిన ఈ మంచి గృహాన్ని బట్టి యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారు రక్షించును. ఇదిగో ఈ గృహాన్ని మీరు ఎక్కడి కింద ఉంచుకొని సమయాలలో సంచరిస్తుంది. అయినా రాత్రి వేళ కలుగు భయముకైనను మధ్యాహ్నమందు పాడు చేయి రోగముకైనా నీవు భయపడు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమున సమీపించదు అనే మాటను బట్టి ఇంటి చుట్టూ కృపాక్షేమాలు. పెద్ద కుమార్తె జీవితంలో ఆయా పోటీ పరీక్షలను సిద్ధపడతా ఉంది. ఆమె భవిష్యత్తుకు ఒక ఆధారం దయచి శ్వేతమ్మ వృత్తిలో ఉన్నతమైన పదవులు, ఆమె జీవితంలో కూడా వివాహ విషయంలో అద్భుతమైన సహాయం దయచి సన్ని జీతాలు రాక ఇబ్బందులు గురవుతున్నాడు, పొమ్మలో ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు. మీరు ఎక్కడి కింద ఉంచుకొని కాపాడాలి. ఆయన వివాహ విషయంలో కూడా అద్భుతమైన సహాయం దయచి కుటుంబాన్ని సిద్ధం చేసుకున్నటప్పుడు విషయపు కొన్ని నెలలు ప్రయాసపడి రేపటి నుండి డ్యూటీకి వెళ్తుండగా ఎండలు అధికంగా ఉన్నాయి ప్రభువా, ఎటువంటి పడగంటలు కానికుండా కాపాడు. ఆయన క్లీనర్ను అలాగే ఓనర్ను వాహనాన్ని కూడా నిన్ను కాపాడు, వాడు కునకడు నిద్రపోడు అని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఉందనుక ప్రతి ప్రయాణాన్ని దీవించండి, క్షేమంగా నడిపించండి, సంఘాన్ని దీవించండి. రత్నం కుటుంబం బట్టి స్తోత్రం, లేయాలని దీవించండి. పైన ఇంటి నిర్మాణం జరుగుతూ ఉంది, ప్రతి అవసరాన్ని ఇలాగూ మా కొరకు ప్రార్థిస్తూ మా అవసరాలు తీరుస్తూ ఈ సేవలో ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని దీవించండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని కూడా దీవించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.